అందుకే ఏమంటాడంటే, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మన పిల్లల కోసం మనం అంత ప్రయాసపడి, తల్లిదండ్రులు ఎందుకు డబ్బును సంపాదించి పిల్లల కోసం అంత ప్రయాసపడుతూ ఉంటాడు? పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని, పిల్లలు ఒక భవిష్యత్తులో ఉండాలని, పిల్లలు ఒక స్థాయిని చేరాలని తల్లిదండ్రుల ఆశ, ఆప్యాయత. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన బిడ్డల్ని సృజించినప్పుడు పిల్లలకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో దేవునికి బాధ్యత లేదంటారా? దేవుడు ఆకలితో ఉంచాలని ఏమన్నా తన బిడ్డలకి ఆశ కలిగి ఉంటాడా? ఆకాశ పక్షులని దేవుడు పోషించినప్పుడు దేవుడు మనల్ని పోషించడా? మొదటి ప్రారంభ దినాల్లో సేవకు వచ్చినప్పుడు మీరు ఎవ్వరు లేరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా, కాలేబన్న మరియమ్మ అక్కతో సహా ఎవ్వరూ లేరు. 6 నెలలు నేను కూడా లేను. 6 నెలలు రుద్రంపేట బైపాస్లో ఒక బాడిగింట్లో, ఆ రూమ్ ఎంత ఉంటుంది అంటే పైన గెస్ట్ రూమ్ అంత ఉంటుంది, ఇల్లు అంతే. దాంట్లోనే బీరువా, సరుకు, సామాన్ అంతా అందులోనే. అమ్మ, నాన్న, చెల్లి ముగ్గురే 6 నెలలు సేవ. తినడానికి సరైన తిండి లేకపోయేది. సువార్తకు వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కుతుంటే ఆ సైకిల్ చైన్ ఎక్కడంటే అక్కడ పడిపోయేదంట. కానీ దేవుడు 6 రోజు దినాల్లో కూడా తినడానికి అన్నము, నీళ్ళు, ఎర్రగడ్డ వేసుకొని తినడానికి దేవుడు అది ఇచ్చాడు ఆ రోజుటికి. మేము అందుకే మా కుటుంబంలో మేము ఎప్పుడు దేవుడు మాకు ఇచ్చిన ఈ స్థానాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. మేము మొదటగా ఎంత స్థితిలో నుంచి పైకి వచ్చామో ఆ బాధ తెలుసు. నిజంగా దేవుడు ఆ రోజు నా ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్పవాడు. ఆ దినాల్లో కూడా దేవుడు పోషించాడు, ఏది తక్కువ చేయలేదు. మీరు నమ్ముతారో లేదో, ఒకరోజు మా అమ్మ మా క్యారీ ఇవ్వకుండా స్కూల్కి పంపించింది. మాకు తినడానికి తిండి లేదు ఆ రోజు. మా నాన్న ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, ఆ రోజు 80 రూపాయలు మాత్రమే ఉంది. ఈ సంఘటన మా నాన్న చాలాసార్లు చెప్పి ఉంటాడు. ఇంట్లో కేవలం 80 రూపాయలేమో ఉంది, 75 రూపాయలు మాత్రమే ఉంది. గార్ల దిండి నుంచి ఒక పాస్టర్ వచ్చాడు సాయంత్రం. మా నాన్నకేంటో మనసులో ఇంకా 75 ఉంది కదా, రేపటికి కూరగాయలకి, రేపు క్యారీలు కావాల్సినవన్నీ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఈ 75 రూపాయలను ఆయన కానుకగా ఇచ్చేయాలి. సహజంగా ఏ సేవకుడు వచ్చినా ఇంట్లో నుంచి మేము ఎప్పుడు ఉత్త చేతులతో పంపించాం. దేవుడు నేర్పించిన అలవాటు అది. అయితే అదే రీతిగా ఆ సమయంలో కూడా 75 రూపాయలు ఆ కానుకని ఆ సేవకుడికి ఇచ్చేసాం. ఇంక ఇప్పుడు టాస్క్, రేపటికి తిండి లేదు. బ్రేక్ఫాస్ట్ ఏదో అట్లా ఉదయాన్నే అమ్మ చేసింది తిన్నాము. బైక్లో రావడానికి కూడా ఏం లేదు, నడుచుకుంటూ ఇద్దరం ప్రయాణం అయ్యాం. మా చెల్లి నేను 3 కిలోమీటర్లు స్కూల్కి నడవాలి. కళ్యాణదుర్గం బైపాస్ నుండి సెయింట్ అండ్ స్కూల్ 3 కిలోమీటర్లు నడవాలి. అప్పట్లో మాకు సైకిళ్ళు కూడా లేవు స్కూల్కి పోవడానికి. ప్రయాణం అయ్యాం, ఇద్దరం పోయాం. మా చేతిలో క్యారీ లేదు. డాడీ అయితే విశ్వాసంతో ఒక మాట అన్నాడు, క్యారీ నేను తెస్తాను, మీరు పోండి అన్నాడు. ఇంట్లో ఏం లేదు, ఎట్లా తెస్తాడని మేము మనసులో అనుకొని, సర్లే ఓకే మేము వెళ్ళిపోతున్నాం. మా చెల్లి నేను బయలుదేరినాం. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. సరే అని బయలుదేరినారు. ఇంకా ప్రార్థన చేసుకుంటున్నారు. మా నాన్నకు ఒక అద్భుతమైన ఫోన్ కాల్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను, మీరు అర్జెంటుగా రావాలి. నిజంగా దేవుడు అలాంటివి ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఊహకు అందని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ కాల్ వచ్చింది, వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆమె ఒక కవర్ చేతిలో పెట్టింది. ఆ కవర్ ఇంటికి వచ్చినాక చూస్తే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్తున్నాను, పులిపేట మీద నిలబడి. మేము చింతించలేదు. ఏ రోజు నాకు తెలియంగా మా నాన్న నేను ఎందుకు సేవకు వచ్చాను, ఎందుకు మా నాన్న కువైట్లో ఉంటే లేదా ఇంటి దగ్గర ఉంటే ఫుల్ ఆస్తిపరులు, చాలా డబ్బు, అలాంటి సిచ్యువేషన్ని వదిలిపెట్టుకొని దేని గురించి చింతించకుండా దేవుడి కోసం మాత్రమే పరిచర్యకు వచ్చాడు. ప్రారంభ దినాల్లో ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం, కానీ ఏ రోజు కృంగిపోలేదు. మా నాన్న ఎప్పుడు ధైర్యంగా ఉండి ధైర్యం ఇచ్చేవాడు అందరికీ. ఆ తరువాత పరిచర్య ప్రారంభమైంది. అంచెలంచెలుగా దేవుడు ఈ రీతిగా ఈ స్థాయిలో ఉంచాడు. బికాస్
వీ డిపెండెడ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడ్డాం. అందుకే దేవుడు ఏ రోజు తన పిల్లల్ని చింతించకుండా చేస్తాడు. వారికి కావలసినవన్నీ ఆకాశ పక్షుల్ని పోషించినప్పుడు దేవుడు మనల్ని పోషించలేడంటారా?